హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి అరకు ట్రిప్ పార్ట్ 2 అనమాట. నేను పెట్టిన కిందటి వీడియో అదే అరకు ట్రిప్ పార్ట్ 1లో మేము నైట్ రూమ్స్ లో స్టే చేసాము అని చెప్పాను కదా. పొద్దున లేవగానే మేమైతే మడకడ వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ కదా, అరకులో ఫుల్ గా క్లౌడ్స్ ఉన్నాయి. డ్రైవింగ్ చేయడానికి మాకైతే కొంచెం కష్టమైంది. ఈ మడగడ వ్యూ పాయింట్ ఒక కొండ పైన ఉంటుంది కదా, ఆ కొండ మళ్ళీ కార్ పైన ఎలా ఎక్కుతామని చాలా భయపడ్డాము. కానీ అక్కడికి వెళ్ళగానే కార్స్ అన్నింటినీ స్టాప్ చేసి పార్క్ చేయమన్నారు. ఎందుకంటే కార్స్ కొండపైకి నాట్ అలౌడ్ అంట, ఆటో ద్వారానే వెళ్ళాలన్నారు. నాకైతే ఆటో ద్వారానే సేఫ్ అనిపించింది. అయితే మేమైతే అరకు మడగడ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఎన్ని చూసినా కానీ ఈ మడగడ వ్యూ పాయింట్ చూస్తేనే నాకు అరకుకి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నిన్న మేము వెళ్ళిన చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ స్టేషన్ ఇంకా చాలా వెళ్ళాం కదా నిన్న. అవన్నీ నాకు వెళ్ళేసరికి ఒక అరకుకి వెళ్ళినట్టు అనిపించలేదు. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి అరకుకి వచ్చినట్టు అనిపించింది అనమాట. అక్కడికి మాలాగే ఇంకా చాలామంది అయితే వచ్చారు. మేమందరం అయితే సన్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మేము బయటికి వెళ్ళే ముందే మాకు ఒక ఆవిడ వచ్చి, మేము మీ పాపని ట్రైబల్ వాళ్ళలా రెడీ చేస్తాము, ఓన్లీ 100 రూపీస్ అంటే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఇంకా సన్ ఏదో వచ్చే లోపల నాకు చేసేయండి అన్న, ఎందుకంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక మ్యాజిక్ చూడండి. కెనడాలో ఎప్పుడో చూసాను, నోట్లో నుంచి ఊగితే పొగలు రావడం, మళ్ళీ ఇప్పుడు అరకులో చూస్తున్నాను. అలాగే అక్కడ చాలామంది నాలాగే ట్రైబల్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు. నేనైతే చాలా బాగున్నాను. నేను చూడగానే షాక్ అయిపోయా. నాకు హెయిర్ నచ్చలేదు కానీ అంతా బాగా నచ్చింది. ఇంకా అక్కడే టిఫిన్స్ కూడా అమ్ముతున్నారనమాట. మా ఫ్యామిలీ మొత్తం అయితే టిఫిన్ చేసేసారు. నేను అంతలోపు ట్రైబల్ డ్యాన్సింగ్, ఉయ్యాలో అంతా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఈ ఉయ్యాల అయితే చాలా బాగా నచ్చింది. ఈ ఉయ్యాలే కాదు, తర్వాత అసలు అయినది స్టార్ట్ అయింది. అదేంటి అనుకుంటున్నారా? ట్రైబల్ డ్యాన్స్. ముందైతే వీళ్ళందరూ డ్రమ్స్ వాయించి స్టార్ట్ చేశారు. మేము వీళ్ళ డ్యాన్స్ వేస్తుంది చూడడమే అనుకున్నాను, కానీ ఒక ఆవిడల్ని జాయిన్ అవ్వడంతో నేను కూడా జాయిన్ అయ్యాను. యాక్చువల్గా వాళ్ళందరితో డ్యాన్స్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలా వెయ్యాలని అనిపించింది. ఫైనల్గా నేను నా ట్రైబల్ డాన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మేమందరం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో అతనైతే వచ్చేసారు. ఎవరో కాదు గైస్, ఆ సూర్యుడే. అందరూ చూడండి కెమెరాలు పట్టుకొని ఎంత ఫోటోలు తీసేస్తున్నారో. పాపం దిష్టి తగిలేసేదేమో. అక్కడ పైన ఒక స్టాండ్ కూడా పెట్టారు, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి. నిజంగా అది చాలా బాగుంది, బట్ దానికి కూడా కాస్ట్ ఉంటుందంట. ఫైనల్గా ఇప్పుడు చేసిన ట్రైబల్ డాన్స్కి కూడా కాస్టే ఉంది గైస్. ఏం చెప్తాం, ఇందాక ఉయ్యాలి నేను పెట్టుకున్న ముక్కు పుడుకు నుంచి నేను వేసే డ్యాన్స్ వరకు ఇక్కడ అన్నీ కాస్టే. నాతో పాటు మా నాన్న కూడా డ్యాన్స్లో జాయిన్ అయ్యారు. మరి వచ్చింది ఒక్కరోజే కదా, ఎంజాయ్ చేయాలి కదా. ముసలి వాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు, ఏమన్నాము. దాని తర్వాత నేనైతే ట్రైబల్ వాళ్ళు చేసే పాట్ కూడా చేశాను. అక్కడ తాత నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అబ్బా, నాకు అలా చేయడం ఎంత మంచిగా అనిపించిందో. నేనైతే ఇదంతా ఫస్ట్ టైం చేస్తున్నా. నేను అనుకున్న దానికంటే చిన్నగానే వచ్చింది, కానీ పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది. లాస్ట్కి అంకుల్ నన్నే తీయమన్నారు. నేను తీసి పడిపోయిందంటే నా పని అయిపోద్ది అనుకున్నా, కానీ నేను పర్ఫెక్ట్గానే తీశాను. లాస్ట్లో అతను నా నేమ్ రాయమన్నారు. అది నేను తప్పు ఆప్షన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఆ నేమ్ రాయడమే చాలా వర్స్ట్గా అయిపోయింది. అంతా నువ్వే ఎంజాయ్ చేసేస్తావులే, మీ చెలికేముంటుంది అనుకున్నారా? పెద్దవాళ్ళ కింద చేస్తున్నప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా చిన్నపిల్లలకి మాత్రం ఉంటుందా? చిన్నపిల్లలకి బొమ్మలు అమ్ముతున్నారు, డిఫరెంట్ రైడ్స్ కూడా పెడుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే మనకు కూడా ఆర్చరీ ఇంకా గన్ షూట్ విత్ బెలూన్ ఎగ్జిబిషన్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. దాని తర్వాత నేను, నాన్న, మామయ్య, అత్త, యశు అందరం కలిసి ఆర్చరీ చేసాము. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే. నేనైతే డైరెక్ట్గా మిడిల్లోకే కొట్టాను. అక్కడ ఇవన్నీ కూడా కాదు, చెర్రీస్ ఇంకా కాఫీ, టీ అన్నీ కూడా పౌడర్స్ అమ్ముతున్నారు. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము, కొండ దిగేసి రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా మంచిగా ఉంది. ఇక్కడ చూస్తుంటే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా రోడ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఈరోజు వీడియో ఓన్లీ మడగడ వ్యూ పాయింట్ గురించి మాత్రమే గైస్. నెక్స్ట్ వీడియోలో మేము ఇంకా ఏం చూసామని చూపిస్తాను. దానికోసం స్టే ట్యూన్.